Namaskaram everyone. My name is Malik Adik. Welcome to Let's Talk. Let's Talk. This video click chesinavu you are a really smart person. Why do I have very less subscribers, very less followers? I just target smart people. And jokes aside, this video anedi completely no oka teenager aithe side hustle ela create cheskolo dani gurinchi. See guys, manam ekado akkada oka reel, oka post evaru chepteno ఒక ఆస్పిరేషన్ ఒక అంబిషన్ వస్తుంది ఏదైనా పెద్ద సాధించాలి జీవితంలో ఆ బిగ్ పిక్చర్ ఏదైతే ఉంటుందో మైండ్ లో అది సాధించడానికి డబ్బు కావాలి సో అక్కడ డబ్బు కూడా కావాలంటే ఫస్ట్ మనం ఇనిషియల్ ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకోవాలి ఒకప్పటి కాలంలో అంత సిగ్గుపడే వాళ్ళు కాదు చిన్న చిన్న పనులు పెట్టి థింగ్స్ చేసేటోళ్ళు వర్క్స్ అనేవి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ లోకి షిఫ్ట్ అయిపోయింది హౌ డిడ్ ఐ మేక్ మై సైడ్ హసల్ హౌ కెన్ యూ మేక్ యువర్ సైడ్ హసల్ సీ గైస్ మీరు గనక నాతో కంపీట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు అంటే అది ఎందుకంటే నేను చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేసిన ఫ్రమ్ గ్రేడ్ 8 మీరు ఇన్స్టెంట్ సక్సెస్ ఇప్పుడు పెట్టగానే ఇప్పుడు పేలిపోవాలి అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మాత్రం ఇప్పుడు కాదు లైఫ్ లాంగ్ యుల్ బి అ ఫెయిల్ సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో డైరెక్ట్ స్టెప్ నెంబర్ 1 ఫైండ్ యువర్ స్కిల్ సో ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు యూట్యూబ్ నాకు చాలా నచ్చింది అంటే అప్పటిదాకా సినిమాలే అప్లోడ్ చేస్తారు అనుకున్నా మనం కూడా అప్లోడ్ చేయొచ్చా అన్న ఒక ట్రిగరింగ్ పాయింట్ దాకా వై కాంట్ ఐ అప్లోడ్ వీడియోస్ సో నేను అప్పుడైతే ఎవరైతే యూట్యూబర్స్ ని చూసేవాళ్ళనో యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టి దింపేటోని ఫెయిల్ అయినా 2 years నడిపించిన ఫెయిల్ అయినా దాని తర్వాత ఇంకో 2-3 ఓపెన్ చేసినా అన్నిట్లో ఫెయిల్ అయిపోయినా దిస్ ఇస్ మై 5th యూట్యూబ్ ఛానల్ ఇది క్లిక్ ఇది దీంతో పాటు నాకు వేరియస్ సోర్సెస్ ఆఫ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి ఇవన్నీ చేస్తుండగా ఒక మంచి గట్టి వాల్ లాగా తయారై ద సెకండ్ థింగ్ స్టార్ట్ స్మాల్ బట్ వెరీ ఫాస్ట్ ఈ వరల్డ్ అనేది చాలా కాంపిటేటివ్గా తయారవుతుంది నేనైతే పర్సనల్గా కాంపిటీషన్లో అస్సలు నమ్మా సో ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్లో అందరూ ఎవరి ఫీల్డ్స్ వాళ్ళు సెట్ చేసుకుంటారు అందరు స్వార్థపరులే మనం కూడా స్వార్థం చూపించి సో నేను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా దిగినా సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఎగ్జిక్యూషన్ యూనో ఎంత చెత్త స్టార్ట్అప్ ఐడియా అయినా సరే నీ ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్ ఉంది అంటే ఇన్వెస్టర్స్కి అక్కడే నమ్మకం దొరుకుతుంది వీడు ఇప్పుడు అన్నాడు అంటే చేస్తాడు ఇప్పుడు రేపు ఎల్లుండో కాకపోయినా నెక్స్ట్ డే అయినా చేస్తాడు సో ద థర్డ్ థింగ్ బిల్డ్ యువర్ ప్రెజెన్స్ చెప్తున్నదా నువ్వు చేసే పని 10 మందికి కనిపిస్తేనే అది రెస్పెక్ట్ కిందకి కన్వర్ట్ అయ్యి స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీ మార్కెటింగ్ ఏజెన్సీ యూనో ఐఎమ్ ఎర్నింగ్ డబ్బులు అన్నీ మాట్లాడుతూ నేను చెప్పుకుంటున్నా కాబట్టి బయటికి పోతే జనాలు గుర్తుపడతారు అయితే జనాలు నా మీద ఆల్రెడీ ఒక పర్సెప్షన్ పెట్టుకోరు సో మీకు తెలుసో లేదో నా ఫస్ట్ క్లయింట్ కూడా నేను ఎవరిని అడగలే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే నా ఫస్ట్ క్లయింటే నా దగ్గరకు వచ్చి నీ పని బాగుంది నాకు నచ్చింది నాకు చేసి పెట్టు హెల్ప్ చేయి నాకు నీకు ఇంత నెలకి ఎంత ఇస్తా ఆయన ఇంకొక 10 మందిని తెచ్చిరు ఆ 10 మంది ఇంకొక 10 మందిని తెచ్చిరు చూస్తూ ఆ 2 ఏళ్లలో ఒక్క మనిషితో పెద్ద ఏజెన్సీ తయారైపోయింది సో ఇది అదృష్టం అని అనుకుంటారు నేను అనుకుంటా అదృష్టం అని బట్ దేనివల్ల యూట్యూబ్ ఎప్పటి నుంచి 5 years నుంచి చేస్తున్నాను ఇప్పుడు కాదు ఇది ఇప్పుడు చెప్పినా అంటే జనాలకు బోర్ కొట్టేస్తుంది బట్ నాకు ఈ ప్రెజెన్స్ ఉంది ఈ పర్సనల్ బ్రాండింగ్ ఉంది కాబట్టి పనులు అనేవి చాలా స్మూత్గా నడుస్తున్నాయి సో ద నెక్స్ట్ థింగ్ స్కేల్ స్మార్ట్ అంటే వచ్చిన డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ చేసుకొని ఆల్రెడీ ఒక బ్యాకప్ ప్లాన్ రెడీగా పెట్టు నాకు దీని త్రూ 10 rupees వస్తున్నాయి ఐ హావ్ టు డూ సంథింగ్ వేర్ ఐ క్యాన్ గెట్ 50-100 నెక్స్ట్ ఈ పనితో మనం ఏమైనా ఈ ఏజ్లో చేసేటివి స్కేల్ ఎక్కువ చేయలేం బికాస్ చిన్నపిల్లలం ఎక్కువ స్కోప్ ఉండదు పెద్ద కనెక్షన్స్ ఉండవు ఆలోచన కూడా అంత పెద్దగా ఉండదు నా మార్కెటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది నేను స్కేల్ చేయలేను ఇప్పుడు ఎంతమందిలో ఉన్నారో అంతే అడ్జస్ట్ దాట్స్ ఇట్ ఇప్పుడు ఈ ఏజెన్సీని నేను స్కేల్ చేయాలన్నా లేదా ఐ హావ్ టు గెట్ ఇన్ టు సంథింగ్ వేర్ ఐ క్యాన్ స్కేల్ ఈజీలీ నేనేం చేసిన నా ఏజెన్సీలో వచ్చిన డబ్బు మొత్తం ఖర్చులు పెట్టిన చాలా పెద్ద సమ్ అనేది సేవ్ చేసి ఐ ఇన్వెస్టెడ్ ఇన్ స్టార్ట్అప్ నా ఓన్ స్టార్ట్ ఒక 8 పీపుల్ని చెన్నైలో హైర్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళ త్రూ ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాను ఆ సాఫ్ట్వేర్ గురించి త్వరలో నేను కంపల్సరీ ఒక వీడియో తీస్తాను బికాస్ అది లాంచ్ అయింది బట్ వీ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ అండ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ పబ్లిక్ సో చూడండి నేను ఇప్పుడు ఏజెన్సీ అనేది జస్ట్ నాకు ఒక క్యాష్ ఫ్లో ఆ క్యాష్ ఫ్లోని నేను సేవ్ చేసుకొని మొత్తం అమౌంట్ నేను ఒక స్టార్ట్అప్ వైపు పెట్టిన సో నా దగ్గర ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్ ఉంది ఎందుకంటే నేను ఎక్కువ ఆలోచించాను మీకు కూడా ఫాస్ట్గా వెళ్ళాలి ముందుకు అంటే ఎగ్జిక్యూషన్ ఇస్ ద ఓన్లీ థింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ కలుద్దాం నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్